హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుంటున్నాము. సప్తమ స్కందము 15వ అధ్యాయము చివరి అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు నాగరిక మనుజులకు ఉపదేశములు అనేటువంటి అధ్యాయము. సో లక్ష్మీజీ మాతాజీ చాలా లక్ష్మీజీ మాతాజీ మీరు 1-2 పారాగ్రాఫ్లు చదవండి. రాజేశ్వరి మాతాజీ మీరు 3-4 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత భవానీ మాతాజీ 5-6 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత లక్ష్మీదేవి మాతాజీ మీరు 6వ పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత సుభరత్న మాతాజీ మీరు 7వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. ఈ 15వ అధ్యాయము నాగరిక మనుజులకు ఉపదేశములు. ఈ 15వ అధ్యాయం యొక్క సారాంశము ఇట్లున్నది. సంగమునందు బ్రాహ్మణుని ప్రాధాన్యమును నారదముని కడచిన అధ్యాయమున వివరించెను. ఇక ప్రస్తుత అధ్యాయమున అతడు వివిధ బ్రాహ్మణ తరగతులలో గల భేదమును తెలియజేయగలడు. బ్రాహ్మణులలో కొందరు గృహస్థులుగా నుందురు. వారు దాదాపుగా సకామ కర్మలను లేదా సాంఘిక పరిస్థితులను మెరుగుపరచుట కనుకే అనురక్తులై ఉందురు. కానీ వారి కన్నను ఉన్నతులైన బ్రాహ్మణులు తపోనిష్టలేడ ఆకర్షితులై ఉండి గృహస్థ జీవనము విరమించి ఉందురు.
వారే వానప్రస్థులు. బ్రాహ్మణులలో ఇతర తరగతి వారు వేదాధ్యాయమునందు వేదసారమును ఇతరులకు బోధించుటయందు మిగుల అభిరుచిని కలిగి ఉందురు. అట్టి బ్రాహ్మణులు బ్రహ్మచారులని పిలువబడుదురు. ఇంకనూ కొందరు బ్రాహ్మణులు వివిధ రకములకు యోగములందు ముఖ్యముగా భక్తి యోగము జ్ఞాన యోగములందు అభిరుచిని కలిగిందురు. వారే సన్యాసులు. గృహస్థులకు సంబంధించినంత వరకు వారు శాస్త్రచోదిత కర్మలలో ముఖ్యముగా పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించుట మరియు అట్టి క్రతువులలో నియుక్తులైన బ్రాహ్మణులకు దానమిచ్చుట వంటి వానిలో నెలకొందురు. దానము సాధారణముగా సన్యాసులకే ఇవ్వబడును. అట్టి సన్యాసులు లభ్యము కానప్పుడు సకామ కర్మలలో నెలకొనిన గృహస్థ బ్రాహ్మణునికి దానం ఇవ్వబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. గృహస్థులకు సంబంధించినంత వరకు వారు శాస్త్ర మాతాజీ తర్వాత పారాగ్రాఫ్ దాని మూడు కిందండి, నాలుగు. దాని కింద. ఇది బ్రాహ్మణుల నుంచా ప్రభు? పితరులకు శ్రాద్ధ కర్మను ఓకే. శ్రాద్ధ కర్మను. హరే కృష్ణ. ఉత్తమ శ్రాద్ధ కర్మ కాగలదు. శ్రద్ధ కర్మలో హంసహారమును అర్పించుట లేదా మాంసభక్షణము తగదు. దానికి అనవసరముగా జంతువు వధును చేయరాదు. సంఘములందలి నిమ్మ తరగతుల వారు జంతువులను నిర్వింపగలగోరుదురు. కానీ జ్ఞానవంతులకు వారు అట్టి అనవసరమగు హింసను విడనాడవలెను. బ్రాహ్మణులు వైష్ణవుల ఆదరణ అనేది తమ ధర్మమును తప్పక నిర్వహింపవలెను. ధర్మము నెరిగిన వారు విద్యుద్ధర్మము, పరధర్మము, ధర్మభాసము, ఉపధర్మము, చలన ధర్మము అనేది 5 రకములగు ఆ ధర్మములను పూర్తిగా విడనాడవలెను. మనుజుడు తన స్థితికి తగినట్లుగా ధర్మ నిర్వహణము చేయవలెను. ప్రతి ఒక్కడు ఒకే రకమగు ధర్మమునకు అంటిపెట్టుకొని వలనని లేనే లేదు. సాధారణ నియమం ఏమనగా దరిద్రుడు అధిక వికాసముకై అనవసరముగా యత్నించరాదు. అతడు అట్టి ప్రయత్నములను మాని భక్తియుక్త సేవలో నిముక్తుడగుట పరమ మంగళకరం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మనస్సు సంతృప్తి చెందని వాడు పతనము చెందగలడు. కనుక మనుషుడు కామము, క్రోధము, లోభము, భయము, శోకము, భ్రమ, దిగులు, గ్రామ్య విషయములపై అనవసరముగు మాటలు, హింస, సంసారమందరి 4 క్లేశములు, త్రిగుణములను తప్పక జయించవలను. మానవ జన్మ లక్ష్యమిదియే. శ్రీకృష్ణునితో సమానుడు అయినట్టు గురుదేవుని యందు శ్రద్ధ లేనివాడు శాస్త్ర పఠనము వలన ఎటువంటి లాభమును బడయజాలడు. గురుదేవుని కుటుంబ సభ్యులు అతనిని సామాన్య మానవుడే అని తలచినను మనుజుడు అట్లెన్నడూనూ తలంపరాదు. కృష్ణ భక్తిలో పురోగమించుటకు తోడ్పడినప్పుడే ధ్యానము, తపస్సు వంటివి లాభప్రదములు కాగలవు. లేనిచవి కేవలము వృధా కాలవ్యయము, శ్రమ మాత్రములగును. భక్తులు కానట్టి వారికి అట్టి తపోధ్యానాదులు పతనము కలిగించగలవు. గృహస్థుడు ఇంద్రియ జయమునకు యత్నించినను బంధు సాంగత్యమునకు బలి అయి పతనము చెందును. కనుక ప్రతి గృహస్థుడు అత్యంత సావధానుడై ఉండవలను. కనుక అతడు వానప్రస్థుడు లేదా సన్యాసి ఏకాంతమును జీవించుచు భిక్షాటనము వలన లభించిన ఆహారంతో సంతృప్తి చెందవలను. ప్రణవమును లేదా హరే కృష్ణ మహామంత్రమును జపించుచు అతడు తనయందే దివ్యానందమును అనుభూతమనర్చుకొనవలెను. సన్యాసమును తీసుకున్న పిదప తిరిగి గృహస్థ జీవనములకు మరలువాడు వాంతాసి అనబడును, అనగా క్రక్కిన ఆహారమును తినువాడని భావము. అట్టివాడు లజ్జాహీనుడు. గృహస్థుడు అనుష్ఠాన కర్మలను విడువరాదు. సన్యాసి అయిన వాడు సంఘములో జీవించరాదు.
సన్యాసి ఇంద్రియములచే కలత చెందినచో రజస్తమోగుణ ప్రభావితుడైన మోసకారియే యగును. మనుజుడు సత్వగుణ పాత్రను పోషించుచు పరోపకార పరక్షేమ కార్యములను ఆరంభించినచో అవి భక్తి యోగ పదమును అడ్డంకులు కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సరే, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. భక్తి యోగమున పురోగమించుటకు గురువాజ్ఞలకు కట్టుబడి ఉండుటయే శ్రేష్టముకు పద్ధతి. ఏలయన గురుదేవుని నిర్దేశముననే ఎవ్వడైనను ఇంద్రియములను జయించగలడు. మనిషి పూర్తిగా కృష్ణ భక్తి రసాభావితుడు కానిదే పతనమునకు ఎంతేని అవకాశం కలదు. అనుష్ఠానములందు ఇతర సకామ కర్మల ఎందును అనుక్షణము పెక్కు ప్రమాదములు పొంచియున్న విషయము నిస్సందేహమైనదే. సకామ కర్మలు 12 భాగములుగా విభజింపబడినవి. కామ్యకర్మలు ధర్మపథమని పిలువబడును. అట్టి కామ్యకర్మల నిర్వహణచే మనుజుడు జన్మ మృత్యు చక్రమున గ్రహింపవలసి వచ్చును. కానీ అతడు మోక్ష పదమును స్వీకరించినప్పుడు జన్మ మృత్యు చక్రము నుండి బయటపడును. ఆ మోక్ష పదమే భగవద్గీత యందు అర్చనా మార్గమని వర్ణించబడినది. ఈ 2 మార్గములను వేదములు పితృయానము మరియు దేవయానమని వర్ణించిరి. ఈ పితృ దేవయానములను అనుసరించువాడు భౌతిక దేహమునందు ఉన్నప్పుడు మోహితుడు కాడు. ఇంద్రియములపై నెమ్మదిగా నియంత్రణము సాధించడి అద్వైత తత్వవేత్త వివిధ ఆశ్రమముల యొక్క లక్ష్యము మోక్షమే అని తెలుసుకొనను. మనుజుడు శాస్త్రానుసారము జీవించి కర్మను అనుసరించవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. వైదిక కర్మానుష్ఠాన పరుడు భక్తినిగా నైనచో గృహస్థుడయ్యను. నిరుహేతుకమగు కృష్ణ కరుణను బడయగలడు. భక్తిని లక్ష్యము భగవద్ధామమును చేరుటయే. అట్టివాడు కర్మానుష్ఠానము చేయనప్పటికీ భగవంతుని పరమ సంకల్పముచే ఆధ్యాత్మికముగా పురోగమింపగలడు. మనుజుడు భక్తుల అనుగ్రహముచే ఆధ్యాత్మికత యందు నిజముగా సాఫల్యము చెందవచ్చును, లేదా భక్తులను అగౌరవించి ఆధ్యాత్మికత నుండి పతనము చెందవచ్చును. ఈ సందర్భంగా నారద ముని ఏ విధముగా తాను గంధర్వలోకము నుండి పతనము చెంది శూద్ర కుటుంబమును జన్మించెనో, మహాత్ములుగా బ్రాహ్మణులను సేవించి ఏ విధముగా బ్రాహ్మణ మానసపుత్రుడై తిరిగి తన దివ్య పదమును నెలకొనెనో వివరించెను. ఆ వృత్తాంతము వివరించిన పిమ్మట అతడు పాండవులకు లభించిన కృష్ణుని దయను కొనియాడెను. ధర్మరాజు నారదుడు చెప్పిన విషయములను వినినంతటా కృష్ణ ప్రేమతో విహ్వలుడయ్యెను. అంతటా నారదుడు అతటి నుండి తన నిలయమునకు పోయిను. ఆ విధముగా దక్షపుత్రిక యొక్క వంశమును సుఖదేవ గోస్వామి వర్ణించుటతో 7వ స్కందము పూర్తి అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీనారదం వాచ కర్మనిష్టా ద్విజా కేచిత్ తపోనిష్టా నృపానరే స్వాధ్యాయేన్యే ప్రవచనే కేచన జ్ఞానయోగయో. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి అనువాదం. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. నారదముని పలికెను, రాజా అగా అతి కొద్ది ముఖ్యముగా భక్తి యోగమును అనుసరింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞాననిష్టాయ దేయాని కవ్యాన్యాన్యంతమిచ్చత దైవే చ తదా భావే స్యాదితారేభ్యో యథార్హత. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. అనువాదం మాత్రం. హరే కృష్ణ. పితృదేవతల ముక్తిని లేదా తన ముక్తిని కోరువాడు నిర్విశేష అద్వైతవాది జ్ఞాననిష్ఠుడు యగు బ్రాహ్మణునికి దానమసవలెను. అట్టి బ్రాహ్మణుడు లేనప్పుడు కర్మానురక్తుడగు బ్రాహ్మణునికి దానం ఇవ్వవచ్చును. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదంలో మాతాజీ అనువాదంలో మీరు ఎక్కడి వరకు ఇట్లు పలుకుచున్నాడు వరకు చదవండి.
ఆ తర్వాత పార్వతీ మాతాజీ మిగతా చదవండి. భాష్యము. భవబంధ విముక్తికి 2 విధానములు కలవు. ఒకటి జ్ఞానకాండ, కర్మకాండలను గూడి ఉండగా, రెండవది ఉపాసన కాండను గూడి ఉండును. వైష్ణవులు పరబ్రహ్మమునందు లీనమవగోరరు. పైగా భగవంతునికి ప్రేమయుత సేవ నొనరించుట కొరకై వారు నిత్య సేవకులుగా నుండగోరుదురు. ఈ శ్లోకమునందలి అనంత్యమిచ్ఛత అను పదము భవబంధ విముక్తిని బడిసి భగవంతునిలో లీనమవగోరెడి వారిని సూచించును. కాని దేవదేవునితో వ్యక్తిగత సహచర్యమే లక్ష్యముగా కలిగిన భక్తులు మాత్రము కర్మకాండను గాని జ్ఞానకాండను గాని అంగీకరింపగోరరు. ఏలయన భక్తి యోగము ఈ రెండిటి కన్నను ఉత్తమమైనది. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాదన్యామృతం. విశుద్ధ భక్తి యందు జ్ఞానకర్మలు లేశమాత్రమైనను ఉండవు. అందువలన వైష్ణవులు దానమివ్వగోరినప్పుడు జ్ఞానకాండ లేదా కర్మకాండ రతుడైన బ్రాహ్మణుని వెతకనవసరము లేదు. దీనికి చక్కని ఉదాహరణము అద్వైతాచార్యుడే. తండ్రికి శ్రాద్ధ కర్మ నొనరించిన పిదప అతడు కవ్యమును తొలుత హరిదాస ఠాకూరుకు వసగియుండెను. హరిదాసుడు మహమ్మదీయ కుటుంబమునే జన్మించును, కాని బ్రాహ్మణ వంశమును కాదనియు అతడు జ్ఞాన కర్మ కాండలలో ఎంత మాత్రమో అభిరుచి లేనివాడనియు ఎల్లరూ ఎరిగిన విషయమే. కనుక దానమును భక్తునికే, అంటే ఉత్తమ శ్రేణి ఆధ్యాత్మికవాది ఇవ్వవలెను. ఈ విషయమున శాస్త్రములు కూడా ఇట్లు ఉపదేశించినవి. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణః సుదుర్లభ ప్రశాంతాత్మా కోటిష్వపి మహాముని కోట్ల కొలది ముక్త పురుషులు సిద్ధ పురుషులలో పరమ ప్రశాంతులైనట్టి నారాయణ పారాయణులు అతి దుర్లభులు. భాగవతము 6వ స్కందం 14వ అధ్యాయం 5వ శ్లోకంలో వైష్ణవుడు జ్ఞాని కన్నను ఉత్తమమైన స్థితిలో ఉన్నట్టివాడు కనుకనే అద్వైతాచార్యుడు హరిదాసు ఠాకూర్ని పుత్రునిగా ఎన్నుకొనెను. ఈ విషయమున దేవదేవుడు కూడా ఇట్లు పలుకుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. నమే భక్తచతుర్వేది మద్భక్తః స్వపచ ప్రియః తస్మే దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యథాహ్యహం. మనుజుడు వేదసార సత్వమున మహాపండితుడైనను భక్తి యందు విశుద్ధుడు కానిదే నా భక్తునిగా అంగీకరింపబడడు. కాని ఒకడు చండాలుర ఇంట పుట్టినప్పటికీ జ్ఞాన కర్మలు లేనట్టి విశుద్ధ భక్తుడైనచో నాకు అత్యంత ప్రియుడగును. నిస్సందేహముగా అతనికే సమస్త గౌరవము నొసగవలెను. అతడేది వసగినను స్వీకరింపవలెను. అట్టి భక్తులు నాతో సమానముగా పూజనీయులు. హరిభక్త విలాసము 10.127. కనుక భక్తుడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ భగవద్భక్తి కారణమున అన్ని రకములకు బ్రాహ్మణులు కన్నను వారు కర్మకాండ రతులే గాని జ్ఞానకాండ రతులే గాని ఉన్నతుడైనట్టి వాడు. ఈ సందర్భమున ఒక విషయము పేర్కొనబడినది. బృందావనము నందు మేము నిర్మించిన ఆలయము అంగ్రేజీ మందిరము, అంటే ఆంగ్లేయుల దేవాలయము అని ప్రసిద్ధి కెక్కినది. ఈ కారణము వలన కర్మకాండ జ్ఞానకాండ రతులైన అచ్చటి బ్రాహ్మణులు మా మందిరమునకు వచ్చుటకు నిరాకరింతురు. కాని శాస్త్ర నిర్దేశము అద్వైతాచార్యుడు నెలకొల్పిన ఉపమానము ననుసరించి భారత, ఐరోపా, అమెరికా దేశములకు చెందిన ఏ భక్తులకైనను మేము ప్రసాదము ఒసగదుము. జ్ఞానకాండ కర్మకాండ రతులైన బ్రాహ్మణులు పలువురికి అన్న సంతర్పణము చేయుటకు బదులు ఎచ్చటి నుండి వచ్చిన వాడైనను ఒక్క విశుద్ధ భక్తునికి ప్రసాదము ఒసగుట ఉత్తమోత్తమని శాస్త్ర నిర్ణయము. ఇది భగవద్గీత 9.30 ధృవపరవబడినది.
అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ సమ్యక్ వ్యవసితో ఈసహ. మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. కనుక భక్తుడు బ్రాహ్మణ వంశమునకు చెందినవాడా ఆ బ్రాహ్మణ వంశమునకు చెందినవాడా అన్నది ముఖ్యమైనది కాదు. పరిపూర్ణ కృష్ణ భక్తుడైనచో అతడు సాధువు అనబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నారదముని ఈ యొక్క చక్కని అధ్యాయంలో ఎక్కువగా బ్రాహ్మణుల గురించి, వాళ్ళలో ఉన్నటువంటి డివిజన్స్, వాటి గురించి ఎక్కువ చెప్తున్నారు అనమాట. సో మొదటి శ్లోకంలో ఆయన మొత్తం బ్రాహ్మణుల్లో 4 రకాలైనటువంటి బ్రాహ్మణులు. సో మనం వర్ణాశ్రమ పద్ధతి గురించి చెప్పుకున్నాం కదా, వర్ణ ఆశ్రమ. సో బ్రాహ్మణులు అంటే కనుక అది ఒక ఏమవుతుంది, వర్ణం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణం. ఈ బ్రాహ్మణ వర్ణంలో మళ్ళీ 4 రకాలైనటువంటి ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరు? మళ్ళీ అందులో బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి. అలాగే మొత్తం ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక మొత్తం 16 రకాలు ఉంటారనమాట, వర్ణ ఆశ్రమాన్ని బట్టి చూసుకుంటే. అందులో మొదటి 4 రకాలు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుల్లో బ్రహ్మచారి, బ్రాహ్మణుల్లో గృహస్థుడు, బ్రాహ్మణుల్లో వానప్రస్థుడు, బ్రాహ్మణుల్లో సన్యాసి. సో వాళ్ళ గురించి కూడా, 4 గురించి కూడా మొదటి శ్లోకంలో చెప్పారు. సో బ్రాహ్మణుల్లో ఎవరు? బ్రహ్మచారి ఎవరైతే ఉంటారో ఆయన గురించి ఏం చెప్పారు ఇక్కడ? స్వాధ్యాయ నిష్ట తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట. అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? బ్రహ్మచారులు శాస్త్రాలని, వేదాలని అధ్యయనం చేయడానికి, వాటిని నేర్పడానికి ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? స్వాధ్యాయ నిష్ట బ్రహ్మచారులు అంటారు. ఆ తర్వాత గృహస్థులు, బ్రాహ్మణుల్లో గృహస్థులు, వాళ్ళని ఏమంటారు? కర్మనిష్ఠులు అని అంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక రకరకాల వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలు, కర్మలు ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళు వాటిల్లో నియుక్తమవుతారు. వాళ్ళని ఏమంటారు? కర్మనిష్ఠులు అంటారు. జనరల్గా వాళ్ళు గృహస్థులు అనమాట. తర్వాత తపోనిష్ఠులు అన్నమాట. అంటే ఎవరైతే కనుక బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు తపస్సు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట, తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని తపోనిష్ఠులు అంటారు. ఆ తర్వాత ఇంకా చివరికి మిగిలింది జ్ఞాననిష్ఠులు అంటారు. జ్ఞాననిష్ఠులు అంటే కనుక వీళ్ళు సన్యాసం తీసుకుని మొత్తం జ్ఞానాన్ని, భక్తిని కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మొత్తం 4 రకాలు ఏంటవి? స్వాధ్యాయనిష్ట, కర్మనిష్ట, తపోనిష్ట, జ్ఞాననిష్ట. దాని గురించి మనకి మొదటి శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత 2వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఎవరికి మనం దానం ఇవ్వాలి, దానం తీసుకోవడానికి ఎవరు అర్హుడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు అక్కడ? పితృదేవతల ముక్తిని, తన ముక్తిని కోరుకునేవాడు అద్వైతవాది, జ్ఞాననిష్ఠుడు. జ్ఞాననిష్ఠుడు అంటే ఎవరు? సన్యాసికి దానం ఇవ్వాలి, సన్యాసి అయినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలన్నమాట. అటువంటి బ్రాహ్మణుడు దొరకలేదు, సన్యాసి అయిన బ్రాహ్మణుడు దొరకలేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క కర్మనిష్ఠుడు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రాహ్మణుడు ప్లస్ గృహస్థ. సో ఇంతకుముందు ఏంటి? జ్ఞాననిష్ఠుడు అంటే కనుక బ్రాహ్మణుడు ప్లస్ సన్యాసి, కర్మనిష్ఠుడు అంటే కనుక బ్రాహ్మణుడు ప్లస్ గృహస్థ అనమాట. అటువంటి వాళ్ళకి దానం ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ నారదముని చెప్పారనమాట. కానీ ప్రభుపాద్ గారు అంతకంటే కూడా హయ్యర్ ప్రిన్సిపల్, ఉన్నత సూత్రాన్ని మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏమిటి? జ్ఞానకాండ, కర్మకాండ అనేది ఒక రకము, తర్వాత ఉపాసన కాండ అనేటువంటిది ఒక రకం అన్నమాట. సో వైష్ణవులు ఎప్పుడు కూడా వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలవాలి అని చెప్పి ఎప్పుడు వాళ్ళు ప్రయత్నించారు. బ్రహ్మజ్యోతిలో కలవాలి అంటే కనుక వాళ్ళు ఏమంటారు? వెంటనే కైవల్యం నరకాయతే. కైవల్యం అనేటువంటిది ఏంటి? నరకంతో సమానము అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? మేము ఎప్పుడు కూడా మా యొక్క ఉనికిని, మా యొక్క అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటూనే ఉంటాం. ఆ అస్తిత్వాన్ని ఉంచుకుని ఏం చేస్తాం? మేము ఖాళీగా కూర్చోము, మా ఇంద్రియ భోగం మేము చేసుకోము. కానీ ఏం చేస్తాం? మేము శ్రీకృష్ణ భగవానుడికి ఎప్పటికీ కూడా నిత్య దాసుల కింద రకరకాలైనటువంటి కెపాసిటీల్లో మేము సేవ చేస్తూ ఉంటాము. సో కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? వాళ్ళు అన్యాభిలాషిత శూన్యం, ఎటువంటి కోరికలు ఏమీ ఉండవు. జ్ఞానకాండ చేయాలి, కర్మకాండ చేయాలి అనేటువంటి కోరికలు ఏమీ ఉండవు. జ్ఞాన కర్మాది అనావృతం. కానీ ఏం చేస్తూ ఉంటారు? అనుకూలి అయిన కృష్ణానుశీలనం.
సో కృష్ణుడికి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఎలాంటి సేవ చేస్తూ ఉంటారు? అనుకూలంగా, కృష్ణుడికి పాజిటివ్ గా, కృష్ణుడికి ప్రేమతోటి, భక్తితోటి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అదే నిజమైనటువంటి భక్తి అని చెప్పి చెప్పబడుతుంది అనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఎవరికి మనం దానం ఇవ్వాలి, దానం తీసుకోవడానికి ఎవరు అర్హుడు అంటే కనుక అద్వైతాచార్య అన్నమాట. సో అద్వైతాచార్య ఏంటి? ఆయన బ్రాహ్మణుడు అనమాట. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి శ్రాద్ధ కర్మ చేసినప్పుడు అక్కడికి చాలా మందిని పిలుస్తారు. ఆయన పిలిచినప్పుడు అందరూ వస్తారు, చాలా పెద్ద పెద్ద బ్రాహ్మణులు అందరూ కూడా వస్తారు. అక్కడికి హరిదాస్ ఠాకూర్ని కూడా పిలుస్తారు. హరిదాస్ ఠాకూర్ ఏమిటి? ఆయన మహమ్మదీయుడు అనమాట. అయినా సరే ఏంటి, మొట్టమొదటిగా ఆ విష్ణు ప్రసాదం ఏదైతే ఉందో, భోజనం పెడతారు కదా బ్రాహ్మణులందరికీ కూడా శ్రాద్ధ కర్మ అయినప్పుడు, ఆ భోజనం మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు? హరిదాస్ ఠాకూర్కి ఇచ్చారు. ఎందుకు? హరిదాస్ ఠాకూరు ఆయన మహమ్మదీయుడు అయినా సరే ఆయన ఏంటి, గొప్ప భక్తుడు అనమాట. అందుకని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట. భాగవతంలో కూడా ఇదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కోట్ల మంది ముక్త పురుషులు, సిద్ధ పురుషులు ఎంతో మంది ఉన్నా సరే నారాయణ పరాయణులు దొరకడం కష్టము అని చెప్పి చెప్తున్నారు మనకి. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మనకి ఏ శ్లోకంలో చెప్పారు? ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? సమహాత్మ సుదుర్లభ అని చెప్తారు ప్రభుజీ, అదేనా? ఓకే, దీనికి సిమిలర్ శ్లోకం. అటువంటి మహాత్ములు దొరకడం చాలా కష్టము అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఎక్కడ చెప్పారు అంటే కనుక మనకి మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుషులందరిలో కూడా ఎంతో మంది, చాలా మంది రారు అసలు ఈ యొక్క ఆధ్యాత్మికత వైపు. అందులో కొంతమంది మాత్రమే ఆధ్యాత్మికత వైపు వస్తారు. అందులో కూడా చాలా తక్కువ మంది మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోగలుగుతారు అని చెప్పి చెప్పారు. కశ్చిన్ మాం వేత్తి తత్వతః, నా గురించి నిజంగా తెలుసుకోగలుగుతారు. అదే విషయాన్ని మనకి భాగవతంలో కూడా 6వ స్కందం 14వ అధ్యాయం 5వ శ్లోకంలో అదే విషయం చెప్తున్నారు. సిద్ధ పురుషులలో పరమ ప్రశాంతులైనటువంటి నారాయణుల పరాయణులు దొరకడం చాలా కష్టం, అతి దుర్లభము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎవరు ఉన్నతుడు అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే కనుక దానికి ఏంటి కొలమానం? ఆయనకి బాగా వేదాలు తెలుసండి. 4 వేదాలు కూడా చదువుకున్నారు. ద్వివేది, త్రివేది, చతుర్వేది, మొత్తం 4 వేదాలు కూడా తెలుసు. అవే కాకుండా ఆయనకి చాలా పురాణాలన్నిటిలో కూడా జ్ఞానం ఉంది. అది కాదు క్వాలిఫికేషన్ దానం తీసుకోవడానికి. దానం తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? అతడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తిని పొందడంలో ఎంత ఉన్నతంగా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే ఒక కొలమానము. మిగతావన్నీ కూడా లెక్కకు రావు. ఇదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? హరిభక్తి విలాసంలో చెప్తున్నారు, మనం కాదు చెప్పడం. సో హరిభక్తి విలాసంలో ఏం చెప్తున్నారు? చండాలుల ఇంట్లో పుట్టినా సరే జ్ఞాన కర్మలు లేనట్టి విశుద్ధ భక్తుడైనచో అతడు నాకు అత్యంత ప్రియుడగును. నిస్సందేహముగా అతనికే సమస్త గౌరవము నొసగలను. అతడు ఏది వసగినను స్వీకరింపవలను. అట్టి భక్తులు నాతో సమానముగా పూజనీయులు. ఇదే విషయాన్ని ఆచరించి చూపించారు రామానుజాచార్యులు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని ఆచరించి చూపించారు. ఆయన యొక్క కొంతమంది గురువులు కూడా ఏంటంటే కనుక వేరే బ్రాహ్మణులు కాదనమాట. అయినా సరే ఆ గురువులను కూడా ఆయన స్వీకరించి వాళ్ళందరికీ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయన సేవ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి బ్రాహ్మణులా కాదా అనేది కాకుండా భక్తులా కాదా అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అదే విషయాన్ని ప్రభుపాదులు వారు కూడా చెప్తున్నారు. సో సన్యాసులను కూడా చూసేటప్పుడు మనం అతను బ్రాహ్మణుల సన్యాసి ఇండియానా కాదా, ఆఫ్రికన్నా, అమెరికన్నా, ఐరోపా వాడా, ఇవన్నీ కూడా చూడకూడదు. కేవలం ఒకే ఒకటి కండిషన్, శుద్ధ భక్తుడా కాదా, అంతే. భక్తుడా అంతే, ఏ కులం వాడు, ఏ మతం వాడు, దాంతో ఏమీ సంబంధం లేదన్నమాట. ద్వైదేవే పితృకార్యే త్రీనేకైకాముభయత్ర వా భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. రాధమ్మ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. దేవకార్యమున మనుజుడు ఇరువురు బ్రాహ్మణులను ఆహ్వానించవలను.
పితృకార్యమును అతడు 3 బ్రాహ్మణులను ఆహ్వానించవలను, లేదా ఈ 2 కార్యములలో కేవలము ఒక్కొక్క బ్రాహ్మణుడు సరిపోగలడు. మనుజుడు మిగుల ధనవంతుడైనను ఈ సందర్భమున ఎక్కువ మంది బ్రాహ్మణులను పిలుచుటకు లేదా అధిక వ్యయమును కూడిన ఏర్పాట్లను చేయుటకు ప్రయత్నించరాదు. భాష్యం. ఇదివరకే పేర్కొనబడినట్లు పితృదేవతలకు శ్రాద్ధ కర్మమున వేళ అద్వైత ఆచార్యుడు ఒక హరిదాస ఠాకూర్ అని ఆహ్వానించిన ఆ విధముగా అతడు సమే భక్త చతుర్వేది మద్భక్త స్వచః ప్రియ అని సిద్ధాంతమును పాటించిన వాడు, నా భక్తుడొకటికి మనుజుడు వేదజ్ఞాన పారంగతుడు కావలసిన అవసరం లేదు. అతడు చండాలుర ఇంట పుట్టినను నాకు భక్తుడు పరమప్రియుడు కాగలడు. కనుక నా భక్తునికే సమస్తమును అర్పింపవలను. అతడు నాకేది వసగినో దాన్ని స్వీకరింపవలను. కనుక ఈ నియమమును అనుసరించి మనుజుడు పితృదేవతలకు శ్రాద్ధకర్మను అనురించినప్పుడు ఉత్తముడకు బ్రాహ్మణుని లేదా వైష్ణవుని ఆత్మదర్శి అయిన మహనీయుడు ఆహ్వానించి భోజనం మెడవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడే చెప్పాను, అద్వైతాచార్య అందరినీ పిలిచారని, కేవలం ఆయన ఓన్లీ హరిదాస్ ఠాకూర్ని మాత్రమే పిలిచారంట. సారీ. సో ఇక్కడ దేవకార్యము దేవతలకి చేస్తే గనక 2 బ్రాహ్మణుల్ని పిలవచ్చంట. మాక్సిమం 2 పిలవచ్చు. అదే పితృకార్యం చేస్తే గనక, శ్రాద్ధ కర్మ చేస్తే గనక మాక్సిమం అంటే గనక 3 బ్రాహ్మణుల్ని పిలవచ్చు. మాక్సిమం అది. మినిమం అయితే గనక కనీసం ఒక్కొక్కళ్ళు ఉన్నా సరే సరిపోతుంది అనమాట. అంతేగాని ఈ లిమిట్ని దాటి ఎక్కువ మందిని పిలవకూడదు. నాకు ధనం ఉంది కదా, నేను చాలా గొప్పగా చేస్తాను అని చెప్పేసి ఎక్కువ మంది బ్రాహ్మణుల్ని పిలవకూడదు అనమాట. సో అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరిదాస్ ఠాకూర్ గారు అద్వైతాచార్య కూడా అదే విధంగా చేశారు అనేటువంటిది చెప్తున్నారు అనమాట. దేశకాలోచిత శ్రద్ధ ద్రవ్యపాత్రార్హణాని చ సమ్యక్ భవంతి నైతాని విస్తరాత్ స్వజనార్పణాత్. మహాలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రాద్ధ కార్యము ఎవడేని పలువురు బ్రాహ్మణులకు లేదా బంధువులకు భోజనమును ఏర్పాటు కావించినచో కాలము, దేశము, శ్రద్ధ, ద్రవ్యము, పాత్రుడు, పూజ అనేది విషయములలో పరస్పర విరుద్ధతలు కలుగగలవు. భాష్యము. శ్రాద్ధ కార్యము బంధువులకు లేదా బ్రాహ్మణులకు భోజనము పెట్టుటకై చేసేడు అనవసరమగు విస్తృతమైన ఏర్పాట్లను నారదముని నిషేధించుచున్నాడు. సంపన్నులైన వారు ఈ కార్యక్రమమును విస్తృతముగా ధనమును ఖర్చు చేయుదురు. భారతీయులు ముఖ్యముగా శిశుజననము, వివాహము, శ్రాద్ధ కార్యములను 3 సందర్భములలో అధికముగా డబ్బును ఖర్చు చేయుదురు. కానీ పలువురు బ్రాహ్మణులను బంధువులను ఆహ్వానించుటతో కూడినట్టి ముఖ్యముగా శ్రాద్ధ కార్యమున అధిక ద్రవ్యమును శాస్త్రమును నిషేధించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దేశకాలే చ సంప్రాప్తే మున్యంనం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామదుగక్షయం. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ అన్నం సా విభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. శాంతి మాతాజీ అనువాదం భాషించదండి. 5-6. హరే కృష్ణ. తగినటువంటి మంగళకర సమయము, ప్రదేశము లభ్యమైనప్పుడు మనుజుడు ప్రేమతో వృతయుక్తమగు అన్నమును శ్రీ విగ్రహమునకు అర్పించి పిదప ఆ ప్రసాదమును పాత్రునకు వైష్ణవుడు లేదా బ్రాహ్మణుడుకు ఉసగవలెను. ఇది అక్షయమగు సమృద్ధిని కలుగజేయగలదు. దేవతలను, ఋషులను, పితృదేవతలను, జనసామాన్యమును, కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను భగవద్భక్తులుగా గాంచిన వాడై అతడు వారందరకు ప్రసాదమును ఒసగవలెను. భాష్యము. పైన పేర్కొనబడినట్లు ప్రతి జీవుని భగవదంశగా భావించి ఎల్లరూ ప్రసాద వితరణము చేయవలనని ఉపదేశించబడినది. అన్నము పెట్టుటకైనను ప్రసాద వితరణమే చేయవలసి ఉండును.
కలియుగములో దాదాపు ప్రతి సంవత్సరము ఆహార కొరతయే నెలకొని ఉంటును కనుక పరోపకార పరాయణులు బీదలకు అన్న సంతర్పణము చేయుటకు అధికముగా ధన వ్యయము చేయుదురు. ఈ కార్యము కొరకే వారు దరిద్ర నారాయణ సేవ అనేది క్రొత్త పదమును సృష్టించిరి. కానీ అది నిషేధింపబడినది. ప్రతి వ్యక్తిని భగవదంశగా భావించి కడుపు నిండుగా ప్రసాదమును పెట్టవచ్చును గాని పదకారుడితో దరిద్రుని నారాయణుని చేయుట తగదు. ప్రతి ఒక్కడు భగవంతునికి సంబంధించిన వాడే అయినను అతడు సాక్షాత్తుగా అయినాడని మాత్రము తప్పుగా తలంచరాదు. అట్టి మాయావాద తత్వము అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయము భక్తునికి విశేషముగా అన్వయించును. కనుకనే మాయావాద తత్వవేత్తలతో సాంగత్యము చేయరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఖచ్చితముగా పలికిరి. మాయావాది భాష్య సునిలే హాయ్ సర్వనాశ. ఎవడేని మాయావాద తత్వమును వినినచో అతని భక్తి నిక్కముగా నశించుకోగలదు. హరి కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు, అంతకంటే కూడా ఎక్కువ మందిని పిలవకూడదు అని చెప్తున్నారు అనమాట. ఏం చేయాలి? ఆ తర్వాత సరైనటువంటి సమయంలో మంగళకరమైనటువంటి ప్రదేశంలో ఏం చేయాలి? భగవంతుడికి ఈ యొక్క శ్రీ విగ్రహానికి ఏం చేయాలి? ఘృతయుక్తమైనటువంటి అన్నం పెట్టాలంట. పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదాన్ని అక్కడ వైష్ణవులు బ్రాహ్మణులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి పెట్టాలన్నమాట. అలా పెడితే కనుక ఏమవుతుందంట, ఎంతో అక్షయమైనటువంటి సమృద్ధి వాళ్ళకి కలుగుతుందన్నమాట ఆ విధంగా చేస్తే కనుక. ఆ తర్వాత ఏం చేయాలి? అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విష్ణు ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయాలి అన్నమాట. సో కొంతమంది ఏంటంటే కనుక అందరికీ కూడా ఆహారం కొరత ఉంటుంది కాబట్టి ఆహారం ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఆహారం పెడతారు. బాగా ధనవంతులు ఏడాది ఒకసారి వాళ్ళు ప్లాన్ చేసుకుని పెడతారు అనమాట. పెట్టడంలో తప్పు లేదు, వాళ్ళు లేని వాళ్ళకి పాపం ఆహారం కోసం అని చెప్పి అన్నం పెడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు? దానికోసం వాళ్ళు దరిద్ర నారాయణుడికి మేము సేవ చేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. తప్పు అన్నమాట అది. సో ఆ యొక్క పదం వాడడం అనేటువంటి చాలా తప్పు. సో మీరు కావాలంటే కనుక ప్రసాద వితరణ చేయండి, అందరికీ కూడా కడుపు నింపండి, తప్పులేదు. కానీ ఈ విధంగా నారాయణ్ణి అటువంటి తప్పు పదాలతోటి సంబోధించడం అనేటువంటి తప్పు అన్నమాట. అందుకే మాయావాదుల యొక్క భాష్యం వినకూడదు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. మాయావాది భాష్య సునిలే భక్తి హయ సర్వనాశ్. సో ఏమవుతుంది? మాయావాదుల యొక్క భాష్యం సునిలే, సునిలే అంటే కనుక వింటే ఏమవుతుందంటే హయ అయిపోతుంది. ఏమైపోతుంది? సర్వనాశం. ఏం నాశనం అయిపోతుంది? భక్తి మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని వాళ్ళే ఇటువంటి థీరీలన్నీ కూడా వాళ్ళే తీసుకుని వస్తారనమాట. నదద్యామిషం శ్రాద్ధే నత్యాద్య ధర్మతత్వవేద్ మున్యన్నై స్యాత్ పరా ప్రీతి యథానాపసు హింసయా నైతాదృశా పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః. సునీత మాతాజీ 7-8 శ్లోకాలు అనువాదించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. ధర్మమును పరిపూర్ణముగా నెరిగిన వాడు మాంసము గ్రుడ్డు మత్స్యముల వంటి దేనిని కూడా శ్రాద్ధ కర్మ యందు అర్పించరాదు. అతడు క్షత్రియుడైనను అట్టి వాణిని తినరాదు. ఘృతముతో వండబడిన అన్నమును సాధు పురుషులకు పెట్టినప్పుడు ఆ కార్యము పితృదేవతలకు దేవదేవునికి పరమ ప్రీతికరము కాగలదు. యజ్ఞము పేరిట జంతువధ జరిగినప్పుడు భగవానుడెన్నడూ ప్రసన్నుడు కాడు. 8th శ్లోకం. శ్రేష్టమగు ధర్మమున పురోగమింపగోరు వారు మనోవాక్కాయముల ద్వారా ఇతర జీవుల ఎడ ద్వేషమును విడవవలెను. దీనికన్నను గొప్పదక్కు ధర్మము వేరొకటి లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఏకే కర్మామయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమా ఆత్మ సంయామని నీహా జుహ్వతి జ్ఞానదీపితే. చందన మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. యజ్ఞ విషయంన బుద్ధిమంతులు నిజంగా ధర్మము నెరిగిన వారు విషయవాంఛ రహితులు నగు మనుజులు ఆధ్యాత్మిక జ్ఞానము జాగృతమైన కారణంన జ్ఞానాగ్ని యందు లేదా పరతత్వ జ్ఞానములను ఆత్మ సంయమనము
చేదురు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారికి, భాషను శ్రీల ప్రభుపాదుల వారికి జనులు సాధారణముగా ఉన్నతలోక ప్రాప్తి కోరిన వారై కర్మకాండ యందు అసుర అనురక్తులు అనురక్తులై ఉందరు. కానీ మనుజుని యందు ఆధ్యాత్మిక జ్ఞానము ఉదితమైనప్పుడు అట్టి ఉన్నతలోక ప్రాప్తి యొక్క అనాసక్తుడై జీవిత లక్ష్యము నెరుగుటకు పూర్తిగా జ్ఞానయజ్ఞం యందు నెలకొనను. జన్మ మృత్యు క్లేశములు పూర్తిగా ఆపివేసి భగవద్ధామంలో చేరుటయే జీవిత ఉద్దేశము. మనుజుడు ఈ ఉద్దేశంతోనే జ్ఞాన సము అర్థము కావించినప్పుడు కర్మయజ్ఞంన సకామ కర్మములు నెలకొనమని కన్నను శ్రేష్టమైన పదమున నెలకొని వానిగా పరిగణింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారంటే కనుక స్పెసిఫిక్ గా ఎవరైతే కనుక శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారో ఎప్పుడు కూడా ఎవరు కూడా వేరే జంతువుల్ని చంపి ఈ యొక్క జ్ఞానకాండ కర్మకాండ ఇవన్నీ కూడా చేయకూడదు అని చెప్తున్నారు. సో అందులో కూడా ఏంటంటే కనుక శ్రాద్ధ కర్మ చేసినప్పుడు అస్సలు చేయకూడదు అనమాట. ఈవెన్ క్షత్రియులైనా సరే శ్రాద్ధ కర్మ జరిగినప్పుడు మాంసాన్ని యొక్క జంతువుల్ని బలి చేయడం అనేటువంటిది తప్పు, అది చేయకూడదు. వేరే జీవితాలు అందరి పట్ల కూడా ఈ యొక్క హింసని వదిలిపెట్టాలి. సో ఇంకా వేరే జీవుల పట్ల ఏదైతే ద్వేషం ఏదైతే ఉందో అన్నిటినీ కూడా మనసు, బుద్ధి, శరీరం ద్వారా వాటిలన్నిటిని కూడా వదిలిపెట్టాలి. ఎవరైతే కనుక ఇక ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వీటిని వదిలిపెట్టాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఏం చెప్తున్నారు మనకి, సో మామూలుగా అయితే కనుక మనం చూసాం, ఈ యొక్క సంవాదం వస్తుంది కదా మనకి, అజామిలుడి యొక్క సంవాదంలో చాలా క్లియర్ గా ఈ టాపిక్ గురించి 9వ శ్లోకంలో చెప్పబడిన టాపిక్ గురించి చాలా క్లియర్ గా డిస్కషన్ వచ్చింది. ముందు ఎవరి దగ్గర వచ్చింది? యమదూతలు విష్ణుదూతల మధ్య డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర డిస్కషన్ వచ్చింది? యమధర్మరాజు మళ్ళీ యమదూతల మధ్యలో డిస్కషన్ వచ్చింది. సో ఆ డిస్కషన్స్ లో చాలా క్లియర్ గా ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటి? ఎవరైతే కనుక ఈ యొక్క కర్మకాండని పట్టుకుని ఉన్నారో, కర్మయోగాన్ని పట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఏమవుతుంది? ఒక్కొక్కసారి వాళ్ళు స్వర్గానికి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కసారి నరకానికి వెళ్తూ ఉంటారు, కింద లోకాలకు వెళ్తూ ఉంటారు. కానీ కర్మకాండకు వెళ్లే వాళ్ళకి మాత్రం ఒకటి మాత్రం గ్యారంటీ. ఏంటది? ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే పైకి కిందకి తిరుగుతూ 84 లక్షల శరీరాల్లో ఏదో ఒక శరీరాన్ని తీసుకుంటూ ఉంటారు. అది కన్ఫర్మ్. అంటే ఏంటి? వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఉండడానికి పర్మనెంట్ వీసా కన్ఫర్మ్. పర్మనెంట్ వీసా, సిటిజన్షిప్ అన్ని కూడా వచ్చేస్తాయి. కానీ ఎవరైతే కనుక నాకు ఈ వీసా వద్దు అని ఎవరైతే కనుక అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? భక్తి యోగం చేయాలి. భక్తి యోగం చేస్తే కనుక మనకి ఏంటి? వైకుంఠానికి వెళ్ళడానికి వీసా వచ్చేస్తుంది. కర్మయోగం చేస్తే కనుక ఏమిటి? భౌతిక ప్రపంచంలో ఉండడానికి వీసా మంది పక్కా అయిపోతుంది, ఇంకా పర్మనెంట్ వీసా అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది మనందరిది. అందుకే ఏమన్నారు? మనందరినీ కూడా నిత్యబద్ధులు అని అన్నారు అందరినీ కూడా. ఎందుకంటే మనందరికీ కూడా పర్మనెంట్ వీసా వచ్చేసింది. కానీ ఈ వీసా వద్దు మనకి, నాకు ఆధ్యాత్మిక ప్రపంచంలో వీసా కావాలి అని అంటే కనుక, నిత్యముక్తులు అవ్వాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనం భక్తి చేయాలన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క కర్మకాండలు ఎవరైతే కనుక కర్మకాండాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఉన్నత లోకాల్ని పొందడానికి ఎప్పుడు కూడా వాళ్ళు చాలా ఆసక్తితో ఉంటారు. సో కానీ ఏంటి? జన్మ మృత్యు క్లేశాలను ఆపి బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనం భక్తిలో నియుక్తం అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క కర్మ యజ్ఞం కంటే కూడా ఇక్కడ మనకి జ్ఞాన యజ్ఞము, పరతత్వ సంబంధ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఉన్నతమైనటువంటిది అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత 10వ శ్లోకంలో ఇంకా ద్రవ్యయజ్ఞం గురించి చెప్తున్నారు. ఏంటి చూద్దాం. ద్రవ్యయజ్ఞైర్యక్షమాణాం దృష్ట్వా భూతాని బిభ్యతి యేషామాకరుణో హన్యా దతజ్ఞో హ్యసుతృప్ధ్రువం. భరత్ మాతజీ అనువాదం భాషించకండి. హరే కృష్ణ.
బలి ఇచ్చటకు ఉద్దేశించబడిన పశువు యజ్ఞము నిర్వహించడి పురుషుని గాంచి మిగులు భీతి చెందినవై యజ్ఞము యొక్క ఉద్దేశము నెరిగిన వాడు ఇతరులను వధించుటచే మిక్కిలి సంతృష్టి చెందెడి వాడు నైనా ఈ నిర్దయుడగు యజ్ఞ నిర్వాహకుడు మనులను తప్పక వధించును అని తలపోయిన భాష్యము. ధర్మము పేరిట పశుబలి ప్రపంచమునందలి ప్రతి మతమునందు ప్రస్తుతము కొనసాగుచున్నది. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు యూదులు తమ పూజా గృహములందు పక్షులను జంతువులను బలి ఇచ్చుటకు గాంచిన వాడై అసహాయపడి క్రైస్తవ మతమును స్థాపించనని చెప్పబడినది. అది నీవు వధించరాదు అనడి పురాతన శాసనమునకు కట్టుబడి ఉండవలసిన మతము కాని ప్రస్తుతము యజ్ఞము పేరిటనే గాక కబేళాల సంఖ్య విపరీతముగా పెరిగిపోయిన కారణమున పశువధ పెరిగినది. ధర్మమున పేరిట లేదా జిహ్వా చాపల్యము కొరకు జంతువులను వధించుట అత్యంత హేయమైన కార్యము. అది ఇచట ఖండించబడినది. మనిషి నిర్దయుడైతే తప్ప ధర్మము పేరిట గాని ఆహారము కొరకు గాని పశువులను వధింపజాలడు. హరే కృష్ణ. సో ఈ బలిచ్చడానికి పెట్టినటువంటి ఆ యొక్క జంతువులు భయపడిపోతూ ఉంటాయంట. సో ఎవరైతే కనుక ఆ విధంగా ద్రవ్యయజ్ఞం చేస్తున్నారో అవి అనుకుంటూ ఉంటాయన్నమాట. సో వీడు యజ్ఞం యొక్క ఉద్దేశం తెలవనటువంటి వాడు, సో మమ్మల్ని వధించడానికి చాలా సంతృష్టి చెందేటువంటి వాడు, వీడు పూర్తిగా నిర్దయుడు, వీడు తప్పకుండా మనల్ని వధించేస్తాడు అని చెప్పేసి ఆ జంతువులన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకే ప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు, జంతు బలి ఏ మతంలో అయినా సరే, ఎందులో అయినా సరే ఈ యొక్క జంతు బలి అనేటువంటిది చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. తస్మాత్ దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవేత్ సంతుష్టో హరః కుర్యా నిత్య నైమిత్తికీ క్రియా. స్వప్నలత మాతాజీ చదవండి, అనువాదం భాష చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కనుక నిజముగా ధర్మము నెరిగిన వాడు, అమాయక పశువుల ఎడ ద్వేషము లేనివాడు అయిన వ్యక్తి భగవద్ అనుగ్రహము చే సులభముగా లభించిన అన్నముతో నిత్య కర్మలను, కొన్ని ప్రత్యేక సందర్భములో చేయవలసిన కర్మలను ప్రతిదినము ఆనందముగా నిర్వహింపవలెను. భాష్యము. ధర్మము యొక్క నిజమైన ఉద్దేశము నెరిగిన వాడు అను పదము మిగుల ప్రధానమైనది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీత 18.66 యందు వివరింపబడినట్లు కృష్ణ భక్తిలో నెలకొనుటయే ధర్మావగాహనము యొక్క సర్వోత్తమ స్థితి. ఈ స్థితికి చేరిన వాడు భక్తితో అర్చనా విధిలో పాల్గొను. ఎవడైనను గృహస్థుడే కాని సన్యాసియే కాని రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, జగన్నాథుడు లేదా శ్రీ చైతన్య మహాప్రభుల వారి శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించుకొని అర్చన చేయవచ్చును. ఆ విధముగా అతడు నెయ్యితో తయారు చేయబడిన అన్నమును నైవేద్యము పెట్టి ఆ ప్రసాదమును పితృదేవతలకు, దేవతలకు, ఇతర జీవులకు నిత్యము వసగవచ్చును. కృష్ణ చైతన్యోద్యమం యొక్క కేంద్రములన్నింటిలోనూ శ్రీ విగ్రహారాధనము, భగవంతునికి చక్కని నైవేద్యము, పిదప బ్రాహ్మణులకు, వైష్ణవులకు, చివరకు జనసామాన్యములకు కూడా ప్రసాద వితరణం కొనసాగుచున్నది. ఇటువంటి యజ్ఞ నిర్వహణము పరిపూర్ణ సంతృప్తిని కలుగు చేయగలదు. కృష్ణ చైతన్యోద్యమం నందలి సభ్యులు ప్రతిదినము ఇటువంటి దివ్య కర్మలలోనే నెలకొని ఉందురు. ఈ విధముగా మా హరినామ సంకీర్తన యందు జంతువధ అనేది ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కాబట్టి ఏం చేయమంటున్నారు? జంతువులు, పశువులు, వాటి పట్ల ద్వేషం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుని తనకి ఏదైతే కనుక అన్నం దొరుకుతుందో వాటిని ఏం చేయాలి? భగవంతుడికి అర్పించి ఆ యొక్క అన్నంతోనే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆనందంగా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకి 2 విషయాలు చేయాలి. సో మనం ఏదైతే కనుక చెప్పుకున్నాం, భాగవత విధి, పాంచరాత్రిక విధి. సో భాగవత విధి అంటే కనుక భగవంతుడి యొక్క దివ్య నామాల్ని ఎప్పుడు కూడా మనము భక్తులందరితోనూ కలిసి సంకీర్తన చేయడము, లేకపోతే కనుక మనమే మన ఇంట్లో కూర్చొని జపం చేయడం, ఈ 2 కూడా సంకీర్తనలోకి వస్తాయి. ఇది భాగవత విధి. రెండవది పాంచరాత్రిక విధి, భాగవత విధి. సో పాంచరాత్రిక విధి అని అంటే కనుక ఏమిటి? మనం శ్రీ విగ్రహానికి మనము అర్చన చేయాలన్నమాట.
సో హరే కృష్ణ మందిరాల్లో అన్ని చోట్ల కూడా రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, జగన్నాథుడు, చైతన్య మహాప్రభు విగ్రహాలను పెట్టుకుని అర్చనలు జరుగుతూ ఉంటాయి. మనం కావాలంటే కనుక గృహస్థులైతే కనుక మన ఇంట్లో కూడా ఆ యొక్క విగ్రహాలను పెట్టుకుని మనము పూజ చేసుకోవాలి. సో ఆ విగ్రహాలకు కూడా రోజు మనం ఏం చేయాలి? నెయ్యితో చేయబడినటువంటి అన్నం ఏదైతే ఉందో, శాకాహార అన్నం ఏదైతే ఉందో దాని శ్రీ విగ్రహానికి అర్పించి, ఎవరైతే కనుక పితృదేవతలు, దేవతలు, జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రసాదం పెట్టవచ్చు అనమాట. మన హరే కృష్ణ మందిరాల్లో కూడా ఈ విధంగానే అందరికీ కూడా ప్రసాదం పెట్టబడుతుంది. సో అటువంటి సమయాల్లో ఇంక జంతువుల్ని చంపాలి అనే ఒక అవసరం కూడా ఏది ఉండదు అని చెప్పి ప్రభుపాద గారు ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత 12వ శ్లోకంలో మనకి యొక్క ధర్మము, ధర్మాన్ని మనము తెలుసుకోవాలి అంటే కనుక 5 రకాలైనటువంటి కొమ్మలు అనమాట. అధర్మానికి సంబంధించినటువంటి 5 రకాలైనటువంటి విషయాలు, వాటిని తెలుసుకోవాలన్నమాట. అవేంటో మనకి చెప్తున్నారు. విధర్మా పరధర్మశ్చ ఆభాసా ఉపమాచలః అధర్మా శాఖా పంచేమా ధర్మజ్ఞో ధర్మవత్యజేత్. హైమా మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. విధర్మము, పరధర్మము, అభాసము, ఉపధర్మము, కపట ధర్మమనుచు 5 అధర్మ శాఖలు కలవు. నిజమైన ధర్మము నెరిగిన వాడు ఈ 5ంటిని విడువవలెను. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మ శరణాగతి అనే ధర్మమునకు విరుద్ధమైన ధర్మమును అధర్మము లేదా మోసపూరిత ధర్మమే అని భావించవలెను. నిజముగా ధర్మపరుడైన వాడు అట్టి అధర్మమును విడువవలెను. అనగా మనుజుడు శ్రీకృష్ణుని ఆజ్ఞలను శిరసావహించి సంపూర్ణ శరణాగతుడు కావలెను. కానీ ఈ కార్యమును అనురించుటకు మంచి బుద్ధి అవసరమగును. ఇది జన్మ జన్మాంతరములు భక్తజన సాంగత్యము చేతను కృష్ణ భక్తి చేతను జాగృతము కాగలదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన ధర్మమును తప్ప మిగిలినదంతయు అధర్మం అని భావించి త్యజింపవలెను. హరే కృష్ణ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సో మనకి ఏదైతే కనుక ధర్మం ఏదైతే ఉందో 5 రకాలైనటువంటి ఒక అధర్మాల గురించి మనకి చెప్తారనమాట 13, 14 శ్లోకాల్లో అనమాట. సో 5 రకాల అధర్మాలు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకుందాం. కానీ ఏంటంటే కనుక 5 రకాలైనటువంటి అధర్మాలు ఏంటి? విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపధర్మము, కపట ధర్మము, మొత్తం 5 రకాలు అనమాట. వీటిలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? నిజమైనటువంటి ధర్మాన్ భాగవతానిహ. సో ఏం చెప్పారు మనకి భాగవతంలో? ధర్మాన్ భాగవతానిహ. సో మనకి భగవద్గీత ఎక్కడ ఎండ్ అవుతుంది? సర్వధర్మాన్ పరిత్యజ్య, మొత్తం అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణాగతి చేసుకో అని చెప్పి చెప్పారనమాట. సో కాబట్టి ఈ ధర్మం తప్పితే కనుక మిగతావి ఏ ధర్మం కూడా పాటించాల్సిన అవసరం లేదు. సో రేపు మనం ఇంకా ఇక 5 రకాలైనటువంటి అధర్మాల గురించి మనం రేపు తెలుసుకుందాము. సో రేపు మనకి సెషన్ ఉండదు. రేపు బలరాం పూర్ణిమ కాబట్టి టెంపుల్ కు వెళ్తాము. సో కాబట్టి సెషన్ ఉండదు రేపు. మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. హరే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి హితాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే